దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన 18 వచనం చదవండి. 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువును. భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను భక్తుడు చేస్తున్న ప్రార్థన అది. ఈ దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు ఇక్కడ? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఈ భక్తుడు గుడ్డివాడా? కాదు కదా. ఈ భక్తుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నీ వాక్యములో ఉన్నావు కదా ఆశ్చర్యకరమైన సంగతులను, నీ వాక్యములో ఉన్న సంగతులను నాకు అర్థం కావడానికి నా కన్నులు తెరువుము. దేవుని వాక్యం యొక్క శక్తిని మనం గ్రహించాలంటే, దేవుని వాక్యాన్ని మనకు అర్థం కావాలంటే, నువ్వు శారీరకమైన కన్నుల ద్వారా వాక్యాన్ని చదివితే వాక్యం నీకు అర్థం కాదు. ఈ వాక్యము సత్యాన్ని తెలియజేయాలంటే మొదటగా నీ కన్నులు తెరవబడాలి. ఏ కన్నులు? ఆధ్యాత్మిక కన్నులు తెరవబడాలి. మరి ఈ ఆధ్యాత్మిక కన్నులు ఏమయ్యాయి? ఈ ఆధ్యాత్మిక కన్నులు గుడ్డితనంగా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక గుడ్డితనము ఎవరు కలుగు చేశారు? నీకు శారీరకమైన కన్నులు ఉన్నాయి, మంచిది. కానీ దేవునికి కావాల్సిన ఆధ్యాత్మిక కన్నులు. నీకు కావాలి కన్నులు, మంచిది. దేవునికి కావాలి కన్నులు. దేవునికి ఏ కన్నులు కావాలి? ఆధ్యాత్మిక కన్నులు కావాలి. మరి ఈ ఆధ్యాత్మిక కన్నులు ఎందుకు మూయబడ్డాయి? ఎలా మూయబడ్డాయి? ఆలోచించి ప్రేమ దేవుని పిల్లారా, ఈ గుడ్డితనము ఎవరు కలుగజేశారు? ఎందుకు కలుగజేయబడ్డాయి గుడ్డితనం, ఆధ్యాత్మిక గుడ్డితనం? చూడండి, ఎవరు కలుగజేయబడ్డ చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవన్నమ్మా. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అమ్మా పిల్ల జాగ్రత్త. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు. చాలా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘం చెబుతున్నాడు. ఓ కొరింథీ సంఘమా, దేవుని స్వరూపైన క్రీస్తు. ఈ క్రీస్తు ఎవరంటే దేవుని స్వరూపం. ఈ దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఏమి చేసింది? అవిశ్వాసం వారి గుడ్డితనము కలుగజేసింది. ఈ అపవాది గుడ్డితనం కలుగజేసి ఎందుకు? దేవుడి సువార్త మీకు అర్థం కాకుండా, దేవుని స్వరూపమైన క్రీస్తు మీకు అర్థం కాకోకుండా యుగ సంబంధమైన దేవత మీ కన్నులకు గుడ్డితనం కలగజేసింది కాబట్టి వాక్యం మీకు అర్థం కాదు.
పవిత్రత మీకు అర్థం కాదు, వాక్యపు సత్యం మీకు అర్థం కాదు, మందిరముకి విలువ అర్థం కాదు. ఎందుకు? అపవాది మీ కన్నులు మొయ్యబడ్డాయి, దానికి మీకు మందిరముకి విలువ అర్థం కాదు, దేవుని యొక్క విలువ అర్థం కాదు, ప్రార్థన యొక్క విలువ అర్థం. ఎందుకు? యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసింది కాబట్టి వాక్యము నీకు అర్థం కాదు బిడ్డ. ఆలోచించండి, ఈ శారీరక కన్నులు ఎంత అవసరమో నీ ఆధ్యాత్మిక జీవితము, దేవుని కొరకు బతికే జీవితానికి నీ కన్నులు అంతే అవసరం. ఆ కన్నులు యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగేసింది. నువ్వు భక్తిలో ఉందా అనుకుంటున్నావు, అది భక్తి నువ్వు ఉన్నావు, నీకు అర్థం కాకుండా నీ కన్నులు గుడ్డితనంలో ఉన్నాయి కాబట్టి నేను భక్తి పరువును అనుకుంటున్నావు. కానీ నీ భక్తి అర్థం నీవు అనుకుంటున్నావు, నేను పవిత్రుడు, నేను దేవుని బిడ్డగా. కానీ ఇగో సంబంధమైన దేవత నీ కన్నులకు గుడ్డితనం కలిగజేసింది. అర్థమైందమ్మా? చాలా మంది దేవుని బిడ్డగా అనుకుంటున్న మంచిది, దేవునికి బిడ్డగా ఉండవలసిన లక్షణాలు మన దగ్గర లేకపోలేదు. దేవుని బిడ్డగా నువ్వు అనుకుంటున్నావు అంతే, కానీ నువ్వు దేవుని బిడ్డగా బ్రతకలేకపోతున్నావు. ఆ తప్పును నీకు అర్థం కాదు. ఎందుకు? గుడ్డోడు కాబట్టి. ఏ విధంగా? ఆధ్యాత్మికంగా గుడ్డోడు కాబట్టి నీకు వాక్యం నీకు అర్థం కాదు. దైవ సేవకు చెప్తున్న వాక్యం నీకు అర్థం కాదు, నీకు ఎక్కదు. ఈ చెవితో వింటావు, ఈ చెవితో ఎందుకు? గుడ్డోడు నీకు అర్థం కాదు. ఆధ్యాత్మిక గుడ్డితనంలో నీవు ఉన్నావా? వాక్యంలో దైవ జనాంగమా, నీ కన్నులు తెరవబడ్డాయా? చూడండి, కన్నులు ఎంత విలువైనవో యేసుక్రీస్తు చెప్తున్నాడు. మత్తయి సువార్త చూడమ్మా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చదవండమ్మా. మత్తయి 6:22. 6:22. దేహమునకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన కదా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏమిటంటే, దేహమునకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండేది కదా నీ దేహమంతయు వెలుగుమయమే ఉండును. ఇప్పుడు ఈ దేహానికి దీపం ఏమిటి? కన్ను కదా. నీ కన్ను చెడిపోతే దేహము కూడా చెడిపోతుంది. అదే నీ కన్ను తేటగా ఉంటే నీ దేహము, నీ జీవితం వెలుగుగా ఉండును కదా. ఒక ఇంటికి బలంగా ఉండాలంటే ఏముండాలి? పునాది ఉండాలి. పునాది లేకోకుండా ఇల్లు నిర్మించబడదు. ఈ దేహానికి పునాది ఏమిటి? నీ కళ్ళు. ఒక ఇంటికి పునాది ఎంత స్థిరంగా ఉన్నారో నీ దేహము కూడా, నీ ఆధ్యాత్మిక జీవితం కూడా స్థిరంగా నిలకడగా ఉండాలంటే నీ కన్ను. యేసు చెప్తున్నమాట ఇదే. నీ దేహమునకు దీపం కన్నే కనుక నీ దేహం వెలుగుమయమే ఉన్నట్లు నీ కన్ను దేహమంతా ఉండును. మళ్ళీ చదవనమ్మా, 23 వచనము. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతమై చీకటమయమే ఉంచాలి. నీ కన్ను చెడిందైతే, నీ కన్ను పాపపు కన్నులైతే, నీ కళ్ళు వ్యభిచారపు కన్నులైతే, నీ కళ్ళు తాగబోతు కన్నులైతే ఏమవుతుందో తెలుసా? నీ దేహం ఏమైపోతుంది? చదవండి, ఏమవుతుంది? చెడిపోతుంది. నీ దేహమంతా చీకటి అయిపోతుందయ్యా.
నీ జీవితం చీకటి ఎందుకు అయిపోతుందంటే నీ దేహం దీపం కాబట్టి నీ కన్ను చెడిపోయింది. నీ కన్ను చెడిపోయింది కాబట్టి నీ దేహము చెడిపోయింది. నీ దేహం చెడిపోయింది కాబట్టి నీ జీవితము చెడిపోయింది అంటాడు యేసుక్రీస్తు అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంగమా, భక్తులు, దేవా నా కళ్ళు తెరువు, నా కన్నులు ముయ్యబడ్డాయి, నా కన్నులు నీ వాక్యము శక్తిని గ్రహించలేవయ్యా, నా కళ్ళు తెరువు. ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా దేవునికి? అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని దేవుడు అడుగుతున్నాము, కానీ దేవుడు కోరుకునే మనలో ఉందా? సరే ఆలోచించుకుందామండి. నువ్వు నీ ఇల్లు పడిపోయిన నీ ఇల్లు నిర్మించుకోవడం నువ్వు ఎంత ప్రయాసపడతావు? పడవమ్మా. ఇప్పుడు మన ఇల్లు చెడిపోయింది, మన ఇల్లు లేదు, ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయాసపడతాం, అప్పులు పాలైపోతాం, డబ్బు తీసుకొని ఎన్నో కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇల్లు కట్టుకోవడానికి, అవునా కాదా? మన ఇల్లు మనం కట్టుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి అప్పులు పాలే మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా. దేవుడు కూడా ఒక ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటున్నాడు దేవుడు. ఎందుకు? దేవుని ఇల్లు పాడైపోయింది. నీ ఇల్లు పాడైపోతే మరలా నువ్వు ఏం చేస్తావు? నిర్మించుకుంటావు. అది వాస్తవం. దేవుడి ఇల్లు కూడా పాడైపోయింది. నీ ఇల్లు, ఒక ఇల్లు కట్టుకోవడానికి నువ్వు ఎంతో ప్రయాసపడతావు కదా. అప్పులు పాడైపోతే ఎన్ననగా మానవ కోటి దేవుని ఇల్లు, ఈ ఇల్లు మొత్తం చెడిపోయింది. ఈ చెడిపోయిన ఇంటిని నిర్మించుకోవడానికి దేవుడు ఈ వాక్యాన్ని మా చెవికి వినిపిస్తున్నాడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సమయం అయిపోయింది కాబట్టి 2 నిమిషాల్లో నా సమయాన్ని సంఘం దాకా అప్పగిస్తున్నాను. సో ఆలోచిస్తామండి. నీ దేహములకు దీపం కన్నే, నువ్వు పాపం చేయడానికి ఒక కన్నే. సాతాను ఆయుధాలు ఏముందో చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ ఆయుధాలు, ఈ సాతాను ఆయుధాలు ఏమిటంటే శరీరాశ, నేత్రాశ. ఈ నేత్రాశ ద్వారా నీ జీవితం సర్వనాశనం అవుతున్నాయా? ఈ అపవాది వాడుకునేది కూడా నేత్రాశనే. నీ కంటికి చూసి ప్రతి నాకు కావాలి ఆశ. ఈ ఆశ ద్వారా అపవాది పాపములోకి పడుకొడతాడు. కాబట్టి దేవుని పిల్లల, దేవుని సంగమా, మన కళ్ళు తెరవబడ్డాయా? ఇంతవరకు మన వాక్యం విన్నాం కదా. ఆయనే మన ఇల్లు. ఏ ఇల్లు పాడైపోయింది, ఈ ఇల్లు పాడైపోయింది కాబట్టి దేవుడు ప్రతి ఆదివారం తన వాక్యం నిర్మిస్తున్నాడు. పాడైపోయిన ఇల్లు మరలా నిర్మించుకోవడానికి దేవుడు పట్ల ప్రయాస. ఈ ప్రయాస దేనికి? దేవుడు ఒక ప్రయాస ఎందుకు? పాడైపోయిన ఇల్లు, ఆ ఇల్లు బాగు చేయడానికి దేవుడు ప్రయాస ఇది. ఆ ప్రయాసకు తగినట్టుగా మన దేహాలు దేవునికి అప్పగించాలి. దేవుడు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవా, నీకు నామైన అతి ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామములో నీకు వందనాలండి. ఇంతవరకు దేవా, నీ సేవకులు చెప్పిన ప్రతి మాట తండ్రి నమ్మకంగా ఉండాలనే వాక్యం ద్వారా హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. యేసేపులాగా తండ్రి, మోసేలాగా తండ్రి మా జీవితాల్లో ఉండేలాగా మీరే సహాయం చేయని దేవా నీకు వందనాలు తండ్రి. అలాగే దేవా, మా కన్నులు తెరవడానికి సమయోచిత జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అయ్యా. యుగ సంబంధమైన దేవత మా అందరి కన్నులు తండ్రి గుడ్డితనం కలిగించింది అయ్యా. నీ వాక్యం అర్థం కాకుండా నీ మార్గంలో జీవించడానికి తండ్రి వెళుతున్న మమ్మల్ని తండ్రి అపవాది అనుచరులు తండ్రి, అపవాది దేవా మా జీవితాలు తండ్రి సర్వనాశనం చేస్తున్నాం దేవా. అపవాదక శక్తిని తండ్రి మేము గ్రహించడానికి సహాయం చేయండి దేవా, నీకు వందనాలు. మా కన్నులు తెరిచి నీ కొరకు యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా బతికి నీవున్న అలోకానికి చేరే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, విన్న వాక్యాన్ని తండ్రి దృష్టిలో ఎత్తిపోకుండా నూరంతలుగా ఫలించే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభు మా రక్షకుడు
మీ ప్రియ కుమారుడు క్రీస్తు పేట అడిగి పొందున్న పరమ తండ్రి. ఆమేన్. ఈ అవకాశం సంఘ పెద్దలకు, సంఘానికి నా ఉద్యోగ వందనాలు తెలుసు.